లెనిన్ మూవీ రివ్యూ ఎలా ఉంది అని అంటే అసలు అర్జెంట్గా టికెట్లు బుక్ చేసుకున్నాండి. అరే నువ్వు ఏంట్రా అమ్మ స్వప్నానికి ఒకసారి వస్తావా, అసలు రెగ్యులర్గా వీడియోస్ చేయవా, కన్సిస్టెన్సీ ఉండదా అని అంటే ఏముంది ఇందులో నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. ఉండట్లేదండి. మీకు ఏమన్నా సజెషన్ తెలిస్తే నాకు సజెషన్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో నేను ఫాలో కావడానికి ట్రై చేస్తా. డెఫినెట్గా కింద కామెంట్లో రాయండి. సో ఫర్ ద ఫస్ట్ టైం నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ వాచింగ్ దిస్. ఇది కదరా, ఇది చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఇది కదరా స్క్రీన్ ప్లే, ఇది కదరా ఎడిటింగ్ అంటే, ఇది కదరా బీజిఎం అంటే పర్ఫెక్ట్గా యూజ్ చేస్తారండి. బీజిఎం ఎక్కడ పడాలి, ఏ షాట్కి ఏ షాట్ పడ. నాకు అసలు ఎడిటింగ్ చాలా బాగా నచ్చింది. చాలా మూవీస్ చేశారు నవీన్ నుండి గారు, బట్ ఈ మూవీకి చాలా స్పెషల్ అనిపించింది. ఎస్పెషల్లీ ఆ స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో మనకు క్లియర్గా వాళ్ళు చాలా క్లారిటీ ఉన్నట్టు అనిపించింది అండి. మనం చాలా అంటే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో అది నాకు చాలా బాగా నచ్చింది. అంటే స్టోరీలో అట్లా దమ్ముంది. కొన్ని మూవీస్ ఉంటాయి విజువల్స్ అని, గ్రాండ్యూర్ అని, ఫైట్స్ అని, పెద్ద పెద్ద ఫైట్స్ అని, గ్రాండ్యూర్ అని, విజువల్స్ అని, సో ఇట్లా తీస్తూ ఉంటారు. సో ఇది కాదండి. యాక్చువల్లీ నీకు స్టోరీలో స్క్రీన్ ప్లేలో దమ్ముంటే మాత్రం ఆటోమేటిక్గా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు, డెఫినెట్గా రిసీవ్ చేసుకుంటారు. ఇది మాత్రం నేను బలంగా నమ్ముతాను. ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్ అండి. నీకు స్టోరీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, కొన్ని మూవీస్ ఉంటాయి అవి ఫ్లాప్ అవుతాయి. అవి ఫ్లాప్ అయిన డైరెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టరు ఒక యాక్టరు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ సరిపోదా శనివారం అనే మూవీ ఉంది. దానికి ముందు అంటే సుందరానికి ఒక మూవీ వచ్చింది. వివేక్ ఆత్రేయ డైరెక్టర్. వివేక్ ఆత్రేయ అండ్ నాని వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మూవీ వచ్చింది. సో ఆ మూవీ ఫ్లాప్ అయింది. సో ఆ ఫ్లాప్ అయిన మూవీ అంటే వీళ్ళిద్దరు ఫ్లాప్ కాంబోలో మళ్ళీ ఇంకో మూవీ వచ్చింది. ఆ మూవీ సరిపోదా శనివారం, దాన్ని హిట్ చేశారు. సో అట్లా. అండ్ మీకు ఇంకా బాగా ఓల్డ్, అరే మొన్నటి ముచ్చట చెప్తాను కదా, బాగా ఓల్డ్ ముచ్చట చెప్పు అది ఇది అని అంటారా? సరే, ఎన్టీఆర్ గారు అండ్ పూరి జగన్నాథ్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన మూవీ ఆంధ్రవాళ. దాదాపు 10 లక్షల మంది దాకా వచ్చారు, 1 మిలియన్ పీపుల్ వచ్చారు ట్రైన్లు. అంటే సపరేట్ ట్రైన్సే చేశారు ఆ ప్రీ రిలీజ్ ఆడియో లాంచ్కి. సో అంత ప్రమోట్ అయిన మూవీ ఫ్లాప్ అయింది. సో ఆఫ్టర్ ఫ్లాప్ తర్వాత మళ్ళీ ఒక లాంగ్ టైం తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇంకో మూవీ వచ్చింది. దాదాపు 9 years 11 years తర్వాత వచ్చిన మూవీ, అదే టెంపర్. సో టెంపర్ చూసుకున్నట్టయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో అది తెలుగు ఆడియన్స్ అట్లుంటుంది. ఎట్లాంటి మూవీ రాని దాన్ని ఖచ్చితంగా ఆదరిస్తారు మంచిగా ఉంటే, నీకు స్టోరీలో దమ్ముంటే మాత్రం. సో మరి TFI ఫెయిల్డ్ అది ఇది అని అంటారా? సో అది రాంగ్ టైంలో రిలీజ్ అవుతాయి అండి. ఇప్పుడు ఒక మూవీ ఉంటుంది, ఆ మూవీ చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. బట్ ఆ మూవీ రాంగ్ టైంలో రిలీజ్ అయి ఉంటుంది. అంటే రాంగ్ టైంలో ఇన్ ద సెన్స్ కొన్ని మూవీస్ ఉంటాయి. సో 1, 2, 3, 4 అని చెప్పేసి ఒకటే రోజు రిలీజ్ అయ్యే కొన్ని మూవీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ సంక్రాంతి క్లాస్లో ఎన్ని మూవీస్ ఉంటాయి, బట్ కొన్ని మూవీస్ మాత్రమే క్లిక్ అవుతాయి. సో అలా అన్నమాట. సో అక్కడే TFI ఫెయిల్డ్ అని చెప్పేసి ఇట్లా వేసుకుంటారు. సో ఎనీవే, ఇక స్టోరీ విషయానికి వస్తే ద జర్నీ ఆఫ్ లెనిన్ అని చెప్పొచ్చు. అంటే ఆ క్యారెక్టర్ తోటే మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం అన్ని. అండ్ లవ్ స్టోరీ అని కూడా చెప్పొచ్చు, ఎమోషనల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. అటు భారతి అండ్ ఇటు మన లెనిన్ వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ అది చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తారండి. యాక్చువల్లీ చెప్తా, దాని గురించి ముందు చెప్తా. లెనిన్ అని కాకుండా మహాభారతం మన కురుక్షేత్రం మన పెట్టుంటే మాత్రం అసలు ఆ ఫీలింగ్ వచ్చింది. లెనిన్ అని అంటే క్యారెక్టర్ డివెన్ స్టోరీ కాబట్టి లెనిన్ అని పెట్టారు, కానీ లేక ఏ కురుక్షేత్రం మహాభారతం అని పెట్టుంటే మాత్రం కొద్దిగా హైప్స్ అంటే కొంతగా నమ్మకం తగ్గేదేమో, బట్ పర్ఫెక్ట్ సూట్ అవుతుంది అన్నట్టుగా నాకు అనిపించింది. సో ఎలిమెంట్స్ చూసుకున్నట్టయితే నాకు నచ్చిన ఎలిమెంట్స్ చూసుకున్నట్లయితే క్యారెక్టర్స్ అండి చాలా బాగా రాసుకున్నారు. అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఉండే ఆర్క్ ఎట్లా ఉంటుంది అంటే రియల్లీ చెప్తుంది దాని గురించి. ఫస్ట్ లెనిన్ అనే క్యారెక్టరు, తర్వాత భారతి, వసంత్, బ్రహ్మాజీ, శివాజీ వీళ్ళు 5 మధ్య డ్రామా బిల్డ్ చేస్తారండి. అండ్ 1 more క్యారెక్టర్ ఈశ్వర్రావు క్యారెక్టర్, వీళ్ళు 6 మధ్యలో చాలా డ్రామాని బిల్డ్ చేస్తారు. ఎస్పెషల్లీ 3 క్యారెక్టర్స్ లెనిన్, భారతి, వసంత్. సో ఈ 3 క్యారెక్టర్స్ అంటే వీటికి కొన్ని రిఫరెన్సెస్ ఉన్నాయండి. లెనిన్ యాజ్ అర్జున, భారతి యాజ్ ద్రౌపది, వసంత్ క్యారెక్టర్ నేను చెప్పాను, మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. బ్రహ్మాజీ యాజ్ శకుని, శివాజీ యాజ్ ధర్మరాజు, ఈశ్వరరావు యాజ్ గాంధారి. సో
అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నా, అరే నువ్వు మాకు ఎందుకు చెప్తున్నారో ఇప్పుడు స్పాయిలర్స్ ఇస్తానవా అని అంటే ఆల్రెడీ వాళ్ళే చెప్పారు. ఇది మీకు ఇంట్రొడక్షన్ లోనే అర్థమైపోతుంది. నేను పెద్ద సాగ తీసినట్టు లేను, ఇంట్రొడక్షన్ లోనే మీకు అర్థమైపోతుంది. ఇలా ఫస్ట్ 10 minutes లోపలనే ఇంట్రొడక్షన్స్ అన్నీ అవుతాయి. సో అక్కడనే మీకు అర్థమవుతాయి అనమాట. సో నెక్స్ట్ నాకు చాలా బాగా నచ్చింది మ్యూజిక్ అండి. అసలు తమనన్న ఏం దాగుతున్నామన్నా అనిపించింది. అన్ని మూవీస్ కోకెత్త అయితే ఈ మూవీస్ కోకెత్తాం. రియల్లీ ఫెల్ట్ వెరీ గుడ్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. నాకు అసలు చాలా బాగా నచ్చిందండి మ్యూజిక్ ఈ మూవీలో. ఎస్పెషల్లీ తమనన్న అసలు టైటిల్ కార్డు పడ్డప్పుడు అయితే ఆ బీజిఎం ఉంటుంది కదా, అది వేరే లెవెల్ అనిపించింది. అండ్ ఎమోషనల్ పరంగానైతే మీకు ఒక సిచ్యువేషన్ వస్తుంది. అంటే సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో ప్రీ క్లైమాక్స్ అనుకోండి, ప్రీ క్లైమాక్స్లో చాలా ఎమోషనల్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. సో ఆ సీక్వెన్స్ అప్పుడు కొట్టాడు కదా, అరే ఏమన్నా కొట్టినావా అన్నట్టుగా నాకు అనిపించింది. నాకు పెద్ద మాసు మోర్ దెన్ హీరో కంటే విలన్ బీజం ఒక కార్డు ఉంటుందండి. విలన్ బీజం ఎక్కడ అంటే మనకు ఒక ట్విస్ట్ చూపెడతారు విలన్ది. సో ఈ ట్విస్ట్ కొన్ని క్యారెక్టర్స్ తెలీదు, అంటే హీరో క్యారెక్టర్కి మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, సలార్ మూవీ ఉంటుంది. సలార్ మూవీలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. అందులో ఆ సీల్ ఎవరిదిరా అంటే వరదరాజం అన్నది ఆ సీల్. సో అక్కడనే శత్రువులు అయినట్టుగా మనకు చూపెట్టారు. బట్ వాళ్ళు ఫేస్ ఆఫ్ బల్లే, ఇంకా వాళ్ళకి ఫేస్ ఆఫ్ బల్లే. మనకు తెలుసు ఆ ట్విస్ట్, బట్ వాళ్ళకి తెలియదు. అంటే ఇంకోటి చెప్తా, బాహుబలి మూవీని, బాహుబలి క్లైమాక్స్లో బాహుబలిని చంపితే ఎవర్రా అని అంటే కట్టప్ప. సో కట్టప్ప చంపుతాడు అని మనకు తెలుసు. బట్ ఫ్యూచర్లో అంటే బాహుబలి 2లో చూసుకున్నట్లయితే అక్కడ కట్టప్ప చంపబోతున్నాడు అని బాహుబలి తెలియదు. బట్ చంపిన తర్వాత అది వేరే ఉంటుంది. చంపిన తర్వాత బాహుబలి రియాక్షన్, వాట్ ఈస్ ద రియాక్షన్ ఆఫ్ బాహుబలి అనేది ఆ ఎలిమెంట్. అక్కడ ఇలా అనిపించింది, హీరోకి విలన్కి ఒక ట్విస్ట్ ఉంటుంది. అంటే అది మనకి రివీల్ చేస్తారు. విలను ఓకే ఈ క్యారెక్టర్ ఇలా ఉంది, డెఫినెట్గా హీరోకి తెలియబోతుంది అని మనకు తెలుస్తుంది. బట్ హీరోకి తెలిసినప్పుడు తన రియాక్షన్ ఎలా ఉంటుంది, ఆ సీన్లో విలన్కి ఇంకో ఎంట్రీ ఉంటుందండి. అసలు నిజంగా చెప్తున్నా, ఏ యాక్టర్కి లేని డేర్స్ అయితే యాక్టర్కి ఉన్నాయి. నేను ఇప్పుడు యాక్టర్ని మీకు చెప్తే మాత్రం ఓహో ఇదనా అన్నట్టుగా మీకు అనిపిస్తుంది. అంటే నేను ట్విస్ట్ రివీల్ చేసినట్టు అనిపిస్తుంది. సో నేను చెప్పను, డెఫినెట్గా ఎంజాయ్ చేయండి. అది ప్రీ క్లైమాక్స్లోనే వస్తుంది, ఒక ఎమోషనల్ సీక్వెన్స్ ముందట వస్తుంది. అక్కడ మాత్రం తమనన్న బీజం కొట్టాడుగా విలన్కి, అసలు వేరే లెవెల్ అనిపిస్తుంది నాకు. అండ్ ఎండ్ క్రెడిట్స్లో లెనిన్ అని చెప్పేసి ఎండ్ టైటిల్ కార్డ్ కూడా వాడుతుంది. సో అది కూడా సూపర్ అనిపించింది. సో ఎండ్ క్రెడిట్స్ బీజం కూడా చాలా బాగా నచ్చింది. సో లెనిన్ క్యారెక్టరేషన్ అండి రియల్లీ సూపర్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. మీరు డెఫినెట్గా ఇంటికి తీసుకుపోతారండి ఆ లెనిన్ క్యారెక్టర్ని, అంత బాగా నచ్చింది. చాలా పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ అండి లెనిన్. సో తను పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నారండి. నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ అన్నట్టుగా అనిపించిందండి. రియల్లీ ఫెల్ట్ ఎమోషన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. సో ఒక కమర్షియల్ క్యారెక్టర్ అండి చెప్పాలంటే, చాలా బాగా నచ్చింది. అండ్ భారతి, సో భాగ్యశ్రీ బోర్స్ యాక్టింగ్ కూడా సూపర్ అనిపించింది. అసలు నిజంగా చెప్తున్నా, సోల్ ఆఫ్ ది లెనిన్ అని చెప్పొచ్చు. వాళ్ళు చెప్పిల్లని చెప్తున్నాను, నాకు అనిపించింది చెప్తున్నా. సో డాగ్ రెఫరెన్సెస్ కూడా చాలా ఉంటాయి. అంటే డాగ్ కూడా ఒక మంచి క్యారెక్టర్ అయితే, అంటే డాగ్ కూడా ఒక మంచి రోల్ రాశారు అన్నట్టుగా అనిపించింది. సో డాగ్ నేమ్ అంటే తెలుసు, కన్నయ్య. సో మీరు గెట్ చేసుకోవచ్చు. సో సూపర్ డీటెయిలింగ్ అయితే ఉన్నది, చాలా డీటెయిలింగ్ ఉన్నది. అసలు నిజంగా చెప్తా దాని గురించి, అంటే ఇంకో వీడియోలో చెప్తా, ఈ వీడియోలో కాదు. యాక్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే అఖిల్ యాక్టింగ్ మాత్రం అసలు ఒక అనదర్ స్పెక్ట్రమ్ అనిపించింది. ఆయన కెరీర్స్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు, అంటే ఆయన కెరీర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు అండి. బిఫోర్ లెనిన్, ఆఫ్టర్ లెనిన్ అండి. సారీ, బిఫోర్ లెనిన్, ఆఫ్టర్ లెనిన్. ఆఫ్టర్ లెనిన్ తర్వాత అఖిల్ ఏంటిది, బిఫోర్ లెనిన్ ముందు అఖిల్ ఏంటిది. సో అది మనకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అంటే తన యాక్టింగ్ తనేనా, మన ఏజెంట్లో చూసిన అఖిలేనా, తన యాక్టింగ్ అదా. సో ఒక రోల్, ఒక హీరోకి, ఒక యాక్టర్కి ఇట్లాంటి రోల్ పడితే ఇంత బాగా యాక్టింగ్ చేస్తాడా అన్నట్టు అనిపించిందండి. రియల్లీ అసలు సూపర్ యాక్టింగ్ మ్యాన్. అసలు చించి పడేశాడు ఆ రోల్లో. అసలు తను తప్పించి ఇంకెవరు చేయర్రా అన్నట్టు అనిపించింది. ఆ రోల్కి న్యాయం, సూపర్ యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. అసలు ఏ ముహూర్తాన్ని పడ్డాడో ఆ డైరెక్టర్, రైటరు. అంటే అఖిల్ ఒకటి చెప్పాడు, ఈ మూవీ నా తప్పించి వేరే ఎవరితోటి చేయకు అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్నారట.
సో అది చాలా బాగా నచ్చింది. అఖిల్ ఎందుకు రిక్వెస్ట్ చేసుకున్నాడంటే ఈ రోల్ కోసం అండి. దానికి ఆయన వర్క్స్కి అయితే పర్ఫెక్ట్ మూవీ ఇది నన్ను అడిగితే. సో భాగ్యశ్రీ బోస్ యాక్టింగ్ కూడా బాగుంది. మిగతా వాళ్ళందరిది పంజు అదే వసంత్ క్యారెక్టర్, తన క్యారెక్టర్ యాక్టింగ్, తన యాక్టింగ్ కూడా చాలా బాగుందండి. అండ్ బ్రహ్మాజీ యాక్టింగ్, శివాజీ యాక్టింగ్ సో చించి పడేశారు. శివాజీ గారికి ఒక మంచి రోల్ పడ్డదండి. సో చాలా మంచి రోల్. అండ్ బ్రహ్మాజీ గారి స్క్రీన్ పైకి వచ్చిన ప్రతిసారి మనకి ఏదో తెలియని ఏదో ఉంటుందండి. అరే ఇంత బాగుంది ఏంట్రా అంటే ఆ సీన్కే కొద్దిగా అందం వచ్చినట్టు అనిపించింది. నేను ఇది ఎగ్జాక్ట్ చెప్పట్లేదు. తన సీరియస్ సీన్స్ అయినా, కామెడీ సీన్స్ అయినా, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అయినా సో అవి నాకు చాలా బాగా నచ్చాయి. సో ట్విస్టులు అండి వరుసగా మీకు ఫస్ట్ హాఫ్లో పడతాయి, 2 ట్విస్టులు ఏమో పడతాయి. సెకండ్ హాఫ్లో మీకు ట్విస్టులు స్టార్ట్ అయ్యి అసలు ఎండు దాకా పడుతూనే ఉంటాయి. అది మాత్రం వేరే లెవెల్ అనిపించింది. అండ్ చాలా ఎంగేజింగ్గా ఉంది ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ. ఫస్ట్ హాఫ్ అయితే కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోయిందండి. సో అసలు ఇంత బోరింగ్ లేదు, ఒక్క ఎలిమెంట్ తప్పించి చెప్తుంది దాని గురించి కూడా. అండ్ ఓవరాల్గా క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నది. ఇంటర్వెల్ బ్యాంగు ఇవి రెండు అయితే అసలు వేరే అండి, నేను చెప్పనక్కర్లేదు. సో నాకు నచ్చని అదే బోరింగ్ అది దాని గురించి మాట్లాడాలిగా. సో అదేంటంటే సాంగ్స్ అండి. అంటే సాంగ్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. రియల్లీ వెరీ గుడ్ సాంగ్స్, వెరీ గుడ్ డ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎందుకు రన్నింగ్ నచ్చలేదు అని అంటే వరుసగా పడుతూనే ఉంటాయండి. అంటే టైమింగ్ పరంగానే పడతాయి కానీ బట్ సీన్స్ తక్కువ ఉంటాయి. ఒక సాంగ్ నుంచి ఇంకో సాంగ్కి మధ్యలో సీన్స్ తక్కువ ఉంటాయి. సో అది కొద్దిగా నాకు కొద్ది ఇబ్బంది అన్నట్టుగా నాకు అనిపించింది. అది తప్పించి మిగతా మూవీ మొత్తం వేరేలో ఉండింది. అంటే 2 hours 30 minutes 38 minutes ఏమో ఉన్నది. ఎగ్జాక్ట్గా అది నాకు తెలీదు, చూసుకోండి. ఫైనల్లీ రామ్ చరణ్కి రంగస్థలం ఎలాగో, నానికి దసరా మూవీ ఎలాగో, మన అఖిల్కి లెనిన్ మూవీ అలాగా యాక్టింగ్ పరంగా మాత్రం చించి అవతలేసాడు. అసలు వేరే లెవెల్ అనిపించింది. లెనిన్ తప్పకుండా చూడండి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, నేను స్టార్టింగ్లో చెప్పలేదు, ఇప్పుడే మర్చిపోయా. సో ఎనీవేస్ అంటే నాకు అనిపించింది మూవీ రిలీజ్ అయ్యి దాదాపు 4 days అవుతుంది. అసలు నేను ఇవాళ బుక్ చేసుకున్నామని చెప్పేసి టికెట్స్ ఓపెన్ చేశాను. సో టికెట్స్ ఓపెన్ చేస్తే అందులో చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ 2 rows మాత్రమే ఖాళీగా ఉంది. అసలు ఇంత బాగా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి అనుకున్నా. సో థియేటర్లో మామూలుగా డిస్ట్రిక్ట్ యాప్లో చూసుకున్నట్టయితే అప్పుడు ఎట్లా ఉండదు అంటే సేమ్ థియేటర్లో డిస్ట్రిక్ట్ యాప్లో చూసుకున్నట్టయితే ఆ సీట్స్ అన్ని ఖాళీగా ఉండేది. మరి ఇదేంట్రా బుక్ మై షోలో చూసుకున్నట్లయితే ఫుల్ అయి ఉన్నాయి, మరి ఇందులో చూసుకున్నట్టయితే ఖాళీగా ఉన్నాయి. మరి కొన్ని సీట్స్ అయితే బుక్ అయి ఉన్నాయి, మరి అవి అక్కడ ఆఫ్లైన్ టికెట్స్ కావచ్చు అని అనుకున్నాం. సో ఇవాళ థియేటర్కి వెళ్ళి 2 rows ఖాళీగా ఉన్నాయి. ఆ 2 rows మాత్రమే మంది వచ్చానండి, మిగతా అంతా ఖాళీ థియేటర్. అప్పుడు నాకు అనిపించింది, అరే ఈ మంచి మూవీకి ఎందుకురా ఎంకరేజ్ చేయరు? 3 days ఎంకరేజ్ చేయగానే అయిపోతుందా? మూవీ కలెక్షన్స్ రావాలిగా. సో కొన్ని మూవీస్ ఉంటాయి, వర్స్ట్ మూవీస్ ఉంటాయి, నేను చెప్పను. సో వర్స్ట్ మూవీస్కి ఫస్ట్ వీక్ మొత్తం అసలు రచ్చ అయితే కలెక్షన్స్ వస్తాయి. మూవీస్ ఫ్లాప్ అయినా కూడా కమర్షియల్ హిట్ అవుతాయి. సో ఇట్లాంటి మంచి స్టోరీ ఉన్న మూవీస్కి ఎందుకు అప్రిసియేషన్ రాదో? అప్రిసియేషన్ వరకైనా, మీమ్స్ వరకైనా. సో మూవీస్కి వచ్చి థియేటర్కి వచ్చి ఎంకరేజ్ చేసేది లేదా? సో డెఫినెట్గా చేయండి అండి. సో ఇది ఫ్రెండ్స్ నా ఓవరాల్గా లెనిన్ మూవీ రివ్యూ అయితే. డెఫినెట్గా మీరు పెట్టిన బడ్జెట్కి అయితే ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ అనొద్దు, దాన్ని మోర్ దెన్ సాటిస్ఫాక్షన్. సో అది మాత్రం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.